మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేశారు. బైడెన్ పరిపాలనలోని వినాశనకరమైన ఆదేశాలను రద్దు చేస్తానని ట్రంప్ గతంలో కామెంట్ చేశారు. ఇంతకీ ఈ విధానం ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎలా పనిచేస్తాయి? అధ్యక్షుడికి మాత్రమే ఎందుకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి? అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. తాను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తానని గతంలో చెప్పారు. దీని ద్వారా అమెరికా విధానాన్ని రూపుదిద్దుతామని హామీ ఇచ్చారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన విధ్వంసక రాడికల్ ఆర్డర్స్లను రద్దు చేస్తామని ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా జారీ చేసేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇవి చట్టాల వలె ప్రభావవంతంగా ఉంటాయి. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో అనేక ఆర్డర్స్ జారీ చేశారు. గతంలో ట్రంప్ 220 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. జిమ్మీ కార్టర్ తర్వాత 4 ఏళ్లలో ఒకే ఒక్క అధ్యక్షుడు ఇచ్చిన అత్యధిక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవే. కాగా జో బైడెన్ తన పదవీ కాలంలో 160 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది తక్షణం లేదా ఎప్పుడైనా అమల్లోకి రావచ్చు. ఇది ఫెడరల్ ఏజెన్సీ నుండి అధికారిక చర్య అవసరమా అనే అంశాన్ని పరిశీలించే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ట్రంప్ ముస్లింల పైన ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు అది వెంటనే అమల్లోకి వచ్చింది. ఎందుకంటే ఇది 1952 నాటి ఫెడరల్ చట్టాన్ని అమలు చేసింది. అధ్యక్షుడు జారీ చేసే ఆర్డర్స్ అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా ప్రభుత్వానికి జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. ఈ ఆదేశాలను చట్టబద్ధత ఉంటుంది. అదే సమయంలో అధ్యక్షుడు సాధారణంగా జారీ చేసే అధికారిక ప్రకటనలకు చట్టబద్ధత ఉండదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను తిరస్కరించే చట్టాన్ని తీసుకువచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉంటుంది. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకోసమే కాంగ్రెస్ ఆమోదించదు అనే అంశాలను అధ్యక్షుడు తమ అజెండాలో పెట్టుకుంటారు. కానీ నిధుల విషయంలో కాంగ్రెస్ దీనికి అడ్డంకులు సృష్టించవచ్చు. యుఎస్ సుప్రీంకోర్టు అబార్షన్ పైన పరిమితులను అనుమతించినప్పుడు అధ్యక్షుడు జో బైడెన్ అబార్షన్ యాక్సెస్ ను రక్షించడానికి చర్య తీసుకోవాలని ఆరోగ్య సంస్థలను ఆదేశించారు. ఈ ఆర్డర్ తక్షణ ప్రభావం చూపలేదు. కానీ ఏజెన్సీలు అబార్షన్ ప్రొవైడర్ల గోప్యతను రక్షించే నిబంధనలను కొన్ని నెలల్లో అమల్లోకి తెచ్చాయి. ది హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రకారం కాంగ్రెస్, ఫెడరల్ కోర్టులు అధ్యక్షుడి అధికార పరిధిని మించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను రద్దు చేయవచ్చు. 2017లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను న్యాయమూర్తి అడ్డుకున్నారు. అదే సమయంలో 2023లో జో బైడెన్ ఫెడరల్ ఉద్యోగులను తప్పనిసరిగా కోవిడ్-19 వ్యాక్సిన్ పొందాలని ఆదేశించినప్పుడు కోర్టు ఈ ఉత్తర్వును ఆపేసింది. ఇది హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేస్తానని ట్రంప్ చెప్పారు. అయితే చట్ట పరిధిని దాటితే మాత్రం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇల్లీగల్ ఇమిగ్రేషన్, బర్త్ రేట్ సిటిజన్షిప్, బోర్డర్ సెక్యూరిటీ, ఫెడరల్ ఎంప్లాయీస్ ఇంకా అనేక అంశాలతో కూడిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. ఇందులో చాలా వరకు తక్షణమే అమల్లోకి వచ్చేశాయి.